బీసీలంటే చాలా అభిమానం. బీసీ పక్షపాతిగా ఉండి బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి యొక్క చొరవ ఎంతో ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీ బిడ్డకి అవకాశం ఇచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కానీ లేదంటే బీజేపీ కానీ అవకాశం ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది రానున్న రోజుల్లో మరి నవీన్ యాదవ్ ఒక మంచి నేతగా ముందుకెళ్తారు, ప్రజల సేవ చేసుకుంటారు మా అన్న అని చెప్పి అక్కడున్న ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఆయన రానున్న రోజుల్లో మంత్రి అయినా కూడా ఆశ్చర్యపోవసరం లేదంటూ వాళ్ళ అభిమానులు అయితే ఆకాంక్షిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు ఫోన్ ద్వారా. భవిత, చెప్పండి, మనకు తెలుస్తుంది రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు? మంత్రులతో సమావేశమైనట్టున్నారు. ఆయన ఎప్పుడు మంత్రులతో ఏం మాట్లాడినారు? ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు రేవంత్ రెడ్డి? లక్ష్మణ్, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక విధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ అయితే పూర్తయింది. కానీ అధికారికంగా ఈసీ ప్రకటించాల్సింది ఉంది. ఈసీ ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక ఏదైతే మెజారిటీకి సంబంధించినటువంటి క్లియర్ ఫిగర్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే ఉన్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక మరో విషయానికి వస్తే బీజేపీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వన్ సైడ్ వార్ నడిచిందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ నమ్ముకున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో వైఫల్యం అయ్యాయి అని చెప్పేసి మనము క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఇంకా బీఆర్ఎస్ విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్ ఏవైతే శక్తులు వడ్డించిందో ముఖ్యంగా సానుభూతి ఓట్లను మన సైడ్ మళ్లించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గోపీనాథ్ 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి వ్యక్తి, అకాల మరణము, ఈ 2 అంశాలు గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకి ఏవైతే కొన్ని సేవలు చేశారో, అంటే ప్రతి పండుగలకి వాళ్ళకి సంబంధించినటువంటి చీరలు పంచడం కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవితో పాటు ఇప్పుడు అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడము, దానికి సంబంధించి ఏదైతే తన ఇంటి వ్యక్తినే మరొకసారి బరిలో దింపితే కనుక ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావించినటువంటి నేపథ్యం ఇదొకటైతే, మరొక అంశము కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ లో ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే ప్రజలు చేకూడతారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ని గెలవనియొద్దు. అదొక అంశం అయితే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కు ఉన్నంత పట్టు కాంగ్రెస్ కి లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రతి అంశంలో ప్రతిసారి కూడా ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ 2 అంశాలు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా కూల్చివేతలు ఏదైతే మొదలు పెట్టిందో అది కేవలం పేదలతోనే హైడ్రా కూల్చివేతలు జరుగుతుంది కాబట్టి తప్ప సంపన్నుల ఇళ్లలో కావచ్చు, సంపన్నుల యొక్క అంతస్తులను కావచ్చు ఎక్కడ కూల్చట్లేదనే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున హైడ్రా అనే అంశంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గత కొంతకాలంగా 2 ఏళ్ల కాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ చేసే అంశాలను బాకీ కార్డు రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ 2 అంశాలు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వ ఉప ఎన్నిక. ఈ 2 ఉప ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోనే జరిగినాయి. గ్రేటర్ పరిధిలో ఇక్కడ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా కైవసం చేసుకున్నారు. మొత్తం గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ కి జయకొట్టారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ జయకొడతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావిస్తూ వస్తుంది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ఓటమి పాలవడానికి గల కారణం ఏంటి భవిత? ప్రతిపక్ష పార్టీల యొక్క ఓటమికి కారణం ఏంటి అసలు? పార్టీ ఏదైతే అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది ఖచ్చితంగా సానుభూతి ఓట్లు పడతాయని చెప్పేసి ఎప్పుడైతే భావించిందో ఖచ్చితంగా దానికి ప్రజలు వ్యతిరేకించడం చెప్పుకోవాలి. ఎందుకంటే సానుభూతి పనికిరాదు అని చెప్పేసి కూడా ఇప్పటికీ క్లియర్ గా అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలి అంటే సానుభూతి ఓట్లు పడడం కాదు, ఒక వ్యక్తి మరణిస్తే అంటే ఒక ఎమ్మెల్యే గానీ ఎవరైనా ప్రజాప్రతినిధి మరణిస్తే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులనే ఏకగ్రీవం చేయాలని చెప్పేసి కూడా గత కొంతకాలంగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే దీనికి చెక్ పెట్టే ప్రయత్నం చేసేందుకు కేసీఆర్ ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అంటే ఇది ఒక పక్కా నిదర్శనం అని చెప్పాలి. ఇదే జూబ్లీ హిల్స్ లో గతంలో పీజీఆర్ ఒక మంచి నాయకుడు, జూబ్లీ హిల్స్ ఎంతో కొంత అభివృద్ధి చెందింది అంటే అది పీజేఆర్ వల్ల అని చెప్పేసి కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పీజేఆర్ అకాల మరణం తర్వాత తన కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చి ఏకగ్రీవం చేయాలని చెప్పేసి కూడా అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల కనంగా ఏకగ్రీవం చేయాలని చెప్పేసి కూడా అందరూ భావించినప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు ఏకగ్రీవం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని టీడీపీ ఎక్కడ కూడా అభ్యర్థిని నిలబెట్టకపోతే ఏకగ్రీవం చేసే అయ్యే ఛాన్సే లేదు, సానుభూతి లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టిండు. ఇదే ప్రస్తుతం మరొకసారి జూబ్లీహిల్స్ లో రిపీట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో సానుభూతి లేదు అని చెప్పేసి ఎప్పుడైతే కేసీఆర్ చెప్పారో అదే దానికి అనుగుణంగానే సానుభూతి లేదని చెప్పేసి కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓటరు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఈ 2 అంశాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ప్రజలు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే, అంటే ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీనే ఏదైనా జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత
అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాలని చెప్పేసి కూడా కొంత ప్రజలు భావించినట్టు కూడా మనకు అర్థమవుతుంది. మరొక అంశము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటు ఏదైతే బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఇద్దరు కూడా ఒక రౌడీ షూటర్ ని కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది అని చెప్పేసి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎందుకంటే నవీన్ యాదవ్ అంటేనే రౌడీ షూటర్, ఒక రౌడీ అన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారంలోకి తీసుకెళ్లారు. కానీ రౌడీ షీటర్ ఎవరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టిన నవీన్ యాదవ్ రౌడీ షీటర్ ఎవరికి ఏదైతే అంటే పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో వాళ్లకు అండగా నిలిచేందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు ఎవరైతే వస్తున్నారో వాళ్లకు రౌడీ షీటరే తప్ప పేద ప్రజలకు కాదు. పేద ప్రజలకు అండగా నిలబడేది కేవలం నవీన్ యాదవ్ అని చెప్పేసి కూడా ఇప్పుడు మరొకసారి జూబ్లీ హిల్స్ ఓటర్లు చూపించిన నేపథ్యం కనబడుతుంది. అయితే గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ అభ్యర్థి, గతంలో మొదట ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు, తర్వాత ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఇండైరెక్ట్ గా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, ఎంఐఎం పార్టీ అభ్యర్థి అని చెప్పేసి కూడా బలంగా బీజేపీ ప్రచారం చేయాలని చూసింది. ఒక హిందుత్వ ఎజెండాతో మతతత్వ పార్టీ అని చెప్పేసి కూడా వీళ్ళు ముందుగా ప్రచారంలోకి దిగినప్పటికీ ఎక్కడ కూడా హిందుత్వ ఎజెండా బీజేపీకి వర్కౌట్ కాలేదని చెప్పేసి కూడా క్లియర్ గా మనకు అర్థమవుతున్నట్టు పరిస్థితి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మెజారిటీ పీపుల్ ముస్లింలే ఉన్నారు. మొత్తం 4 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నప్పటికీ దాదాపుగా హాఫ్ ఆఫ్ ది పర్సెంట్ 1 lakh ఎబో పీపుల్ ముస్లింసే ఉన్నారు. కాబట్టి ముస్లింల పాత్ర జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా కీలకం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అనుగుణంగానే ముస్లిం మైనారిటీలకి అంటే మొదటి నుంచి కూడా నాకే సీట్ అని చెప్పేసి కూడా అజారుద్దీన్ అంటే వాళ్ళ యొక్క భావన వ్యక్తం చేసినప్పటికీ కొంత ప్లాన్ గానే రేవంత్ రెడ్డి ఆ యొక్క నియోజకవర్గంలో అభ్యర్థి రేస్ నుంచి మొదటగా అజరుద్దీన్ ని తప్పించి తర్వాత అతనికి మంత్రి అంటే ఎమ్మెల్సీ ఇచ్చి గ్రేటర్ పరిధిలో ఏ ఒక్కరికి కూడా మంత్రి పదవి లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి నాయకులందరూ భావిస్తున్నటువంటి తరుణంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి అజరుద్దీన్ తప్పించడమే కాకుండా అక్కడ ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడము, అసలు అతను ఎమ్మెల్సీగా ఎన్నుకోక ముందుకే అతనికి మంత్రి పదవి, ఇవన్నిటిని కూడా ఒక ప్లాన్ ప్రకారంగా చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఒక విధంగా ఈ ముస్లింలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ వ్యూహాలు చేసినప్పటికీ కొంత బీఆర్ఎస్ పార్టీ మాత్రం ముస్లింలను చీకరిందని చెప్పేసి మనము క్లియర్ గా చెప్పుకోవచ్చు. ముస్లిం ఓటర్లు కూడా పూర్తి స్థాయిలో అంటే కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు గతంలో ఎప్పుడు లేకుండా దాదాపు 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నట్టు నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ముస్లింలకు ఎలాంటి అంటే ఏది అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక ఎన్నికల స్టంట్ గానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసమే మంత్రి పదవి ఇచ్చిందని చెప్పేసి కూడా ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళందరూ కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీకే జై కొట్టారు. అంటే ఏది కూడా ఒక ఎన్నిక కోసము ఎలాంటి అంశాలను ప్రజల్లోకి తెచ్చినా కూడా ప్రజలు చాలా తెలివిగా ఓటేస్తారని చెప్పేసి కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి సెంటిమెంట్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఆకట్టుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఏదైతే హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్లాలని చెప్పేసి బీజేపీ చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నిటికీ కూడా ప్రజలు అంటే వాళ్ళైన పరంగా వాళ్ళ యొక్క ఓటు రూపంలో వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఏవైతే చూపించారో ఏది కూడా నాయకులు అనుకున్న దానికి ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళకు అనుగుణంగా పనిచేయరు అని చెప్పేసి కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ద్వారా మనకు క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించి పూర్తి స్థాయిలో అపజయం పాలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ పని అయిపోతుందని చెప్పేసి కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళిందో మరొకసారి అదే రిపీట్ అయిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తన సాయశక్తుల వడ్డించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ వర్గానికి అనుకూలంగా ఆ వర్గాలకు ఏదైతే వాళ్ళ ఆకాంక్షలను నెరవేరుస్తూ పోతున్నామని చెప్తూ వస్తుంది. ఎందుకంటే ఇటు ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు సంబంధించి కావచ్చు, జూబ్లీ హిల్స్ లో ఎక్కువ వరకు ముఖ్యంగా సినీ కార్మికులు ఎక్కువ వరకు అంటే జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్ తప్ప ఎక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎక్కువ డివిజన్లలో పేదలే నివసిస్తుంటారు. పేదలకు అనుగుణంగా అంటే ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సమస్యలకు చెక్ పెడతామని చెప్పడంతో పాటు ముఖ్యంగా ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం యొక్క
ప్రభావం ఉంటుందని చెప్పేసి భావించినటువంటి నేపథ్యంలో అప్పటికప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావుని అక్కడ ఇన్ఛార్జ్ పెట్టడము, అక్కడ ఎన్నికల బరిలో ప్రచారంలో దింపడము, అంతేకాకుండా సినీ కార్మికులకు అనుగుణంగా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు సినీ కార్మికులకు అండగా నిలవలేదు. ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని అంటే వినే ప్రయత్నం చేయలేదు. కానీ కేవలం రేవంత్ రెడ్డి సినీ కార్మికులకు అండగా నిలబడతామని చెప్పేసి కూడా వాళ్ళకు ఒక మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాలను ఏకం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి మాటలను రేవంత్ రెడ్డి బలంగా తీసుకెళ్లడము, కేవలం ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు సంబంధించి సీఎం స్థాయిలో ప్రచారంలోకి దిగడం కూడా ఇక్కడ వాళ్ళ యొక్క అంటే ఫలితంలో మెయిన్ పాత్ర సీఎందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఉప ఎన్నికకు సంబంధించి ఒక టీం వర్క్ చేయడంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకోవడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనులకు సంబంధించి కావచ్చు, ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల అయింది అధికారంలోకి వచ్చి, ఇంకా సరి చేసుకోవాల్సిన అంశాలు ఏంటి, ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించనే చెప్పాలి. ఈ అన్ని అంశాలను కూడా కాంగ్రెస్ విజయానికి తోడైనవి కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. రైట్, ఇక 100% గెలుపు మాదే అనే ధీమా అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తుంది. మరోపక్క బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం జూబ్లీహిల్స్లో వారికి నిరాశ అయితే ఎదురైంది. ఒక బీఆర్ఎస్ అయితే కొంచెం డిపాజిట్ అయినా తగ్గించుకోగలిగింది, బీజేపీ అయితే డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి. ఎక్కడ తప్పటడిగేశాం, ఎక్కడ ఫెయిల్ అయ్యామని చెప్పి కేటీఆర్ ఇప్పటికే పునరాలోచించుకుంటున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ విజయాన్ని కరెక్ట్గా 100% నవీన్ యాదవ్ ఈ యొక్క దగ్గర 25,000-30,000 ఓట్లు